ఇప్పుడు పనులు ఏం లేవా ప్రస్తుతానికి మీకు? ఉన్న చేయలేవనే అయ్యో! పోలియోగా అవునా? కాదండి, ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మీకు ఏమైనా వస్తున్నాయా? మాకు పింఛన్ అవన్నీ వస్తుంది, 3,000 వస్తుంది, కంటిన్యూ అయింది. ఇప్పుడు మళ్ళీ ఈయన చంద్రబాబు గారికి గెలిస్తే మేము 6,000 చేస్తావా అంటున్నారు. నమ్ముతున్నారా మీరు? నమ్ముతామండి, ఎందుకంటే ఆయన చెప్పిన ఇప్పుడు పోలా. అసలు చేసిన 3,000 కూడా ఆయనే 1,500 నుండి 3,000 ఎత్తి 4,500 ఒకసారి ఇచ్చాడు మాకు. ఎందుకు మంత్రి పదవిలో ఉండి కొడాలని ఏమన్నా చేశాడు మీ ప్రాంతంలో? మాకు నాన్నగారు ఎప్పుడు ఇక్కడ రావాలండి, మేము ఎప్పుడు అది నేను ఎందుకు రాడంటే నాకు తెలియదు ఇక లోతు. మనం ఇక్కడ నుండి బయటికి వెళ్ళాం, సెంటర్కి వెళ్ళాం, ఏదో ఇంటికంటే వస్తే అక్కడ కూర్చుంటుంది. అది అన్నయ్య, అందుకని అసలు రారు, జనాల్లోకి రారు ఆయన. ఏది రాడు అసలు. ఇప్పుడు మా బేతోళ్ళంటే రాడు, మా బేతోళ్ళంటే రాడు. మరి 10 ఏరియాకి ఏమైనా వెళ్తారేమో కానీ ఆయన ఇక్కడ రాడు, ఎందుకంటే పక్క టీడీపీ అని తెలుసు ఆయన. ఇప్పుడు చాలా దగ్గర పార్టీలు అనేవి యాంటీలో ఉంటాయి, అయినా కూడా కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం అని చెప్పి కనీసం వచ్చి జనాల్ని పరామర్శించే రోజులు ఏమైనా ఉన్నాయా? లేదన్నయ్య, రాలా అంతవరకు నాకు తెలిసి. లేదు నాకు తెలిసి రాలా ఆయన. మొన్న ఎప్పుడో ఒకసారి వచ్చారు అంతే. రాము గారి పరిస్థితి ఏంటి? ఆయన ఈ మధ్యన వచ్చాడు, పర్ల బాగానే చేస్తున్నాడు. మన వికలాంగులకి అట్టుబడులు పంచడం అనేది, ఈ బళ్ళు పంచడం అని ఆయన బాగానే చేస్తున్నాడు. ఆయన ఇంకా పదవి లేకపోయినా సరే ఆయన బాగానే చేస్తున్నాడు. ఇంకా పదవులు వస్తే మరి ఇంకెట చేస్తారో మనం ఆలోచించాలి. ఇక నమ్మకం ఉందా? నమ్మకం ఉండబట్టి కానీ పదవి లేకపోయినా ఆయన బాగా చేస్తున్నాడు, పదవి ఉంటే ఇంకెట చేస్తాడు. మార్పు వస్తుందంటారా ఈసారి? వస్తే ఇది వస్తే నాకు తెలిసి మేము అనుకుంటున్నాం, ఎందుకంటే సెంటర్ తిరగపోయినా మేము ఇక్కడ కూర్చొని ఇది అనుకుంటున్నాం. అది రోడ్లు సరిగా లేవు, డ్రైనేజ్ సరిగా లేదు, రోడ్లు అసలు పట్టించుకుని మన ఎప్పుడో మానేసాడు ఆయన. ఏం లేదు ఇంతవరకు మన నెమ్మదట్లు ఏం లేవు. అందుకనే మార్పు కోరుకుంటున్నారా? అందుకే కోరుకునేది. మరి డ్రైనేజీలు కావాలి కానీ, రోడ్లు అంటే మెత్తగా వేశారు, ఎప్పుడో సిమెంట్ రోడ్లు వేశారు, పర్ల బాగానే ఉంది. అది టీడీపీలో శాంక్షన్ అయినాయి, మా ఈ ప్రభుత్వం వేశారు బాగానే ఉన్నాయి. ఈ డ్రైనేజ్ బోరేజీలు అంటే ఏవి లేవు. మేనిఫెస్టో చూసారా ఈసారి వైసీపీది టీడీపీది? అసమండి మనకు తెలియదు అన్నయ్య. మొత్తానికి ఈసారి టీడీపీ పరంగా చూస్తే అన్ని డబుల్ చేస్తున్నారు. డబల్ గురించి కాదు కానీ రావాలనుకుంటున్నాం. ఎలా ఉన్నా రావాలంట, టీడీపీ రావాలనుకుంటున్నాం. మాకు కావాల్సింది టీడీపీ రావాలి. ఏం పెద్దమ్మా, రోడ్లు ఎట్లున్నాయి మీకు? రోడ్లు ఏం బాగాలేదు కదండి. రోడ్లు అసలు విజయవాడ రోడ్డు అసలు ఏం బాగోలా. ఏదైనా పనులకు వెళ్తుంటే అసలు చేతులు కాళ్ళు నొప్పులు వచ్చేసి అసలు నడవలేక దేని మీద అన్న వెళ్తే ఊహి ఎగిరి పడతాం, నడువు నొప్పులు, కాళ్ళు నొప్పులు. రోడ్లు అసలు ఏం బాగోలే. ఈ ప్రభుత్వంలో రోడ్లు ఎక్కడ పోసారు చెప్పండి? మంత్రి అయిన తర్వాత ఏం చేయలేదండి? ఏం చేశాడు? మరి రోడ్లు ఏం పోయలేదు. మరి ఇలానే ఎక్కడన్నా చేసాడో మనకేం తెలియదు. ఇప్పుడు ఉండే ఏరియాలో ఏం చేయలే. అవి మినహాయిస్తే ఇప్పుడు యువతకి ఏమన్నా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఇక్కడ మీ ప్రాంతంలో? మీకు తెలుసు, మీ పిల్లలకి, మన వాళ్ళకి ఎవరికన్నా? తెలియదు, ఏమి లేవు. ఈ మా వార్డులో లేవు. ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి ఒకటే ప్రభుత్వం కాదండి, ఎట్లా ఉంది అభివృద్ధి? 20 ఏళ్లలో మీకు ఏమన్నా మంచిగా అనిపించిందా మీ ప్రాంతంలో? మాకేం మంచి అంటే చదువుకున్న వాళ్ళకి ఉండయేమో కానీ మా చదువు లేదు, మాకేం లేవు. ఎట్లా ఉంది ఈసారి? ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి కదా, ఎలా ఉంది గాలి? తెలుగుదేశం ఉంది. తెలుగుదేశంకే ఉందా? ఎందుకని మార్పు కోరుకుంటున్నారు? మాకు అదే కావాలి. ఏం నచ్చలేదు ఈ ప్రభుత్వం? అసంతృప్తికరంగా అనిపించింది. మా మందు రేటు పెంచేసాడు బాగా. మందు రేటు పెరిగిందా? గతంలో ఎలా ఉంది? గతంలో 55 రూపాయలు, ఇప్పుడు 130 రూపాయలు. అవును, ఈ మందు ఆగి జనాలు చాలా మంది పిచ్చోళ్ళు అయిపోతున్నారు అంటారు, ఎంతవరకు నిజం అంటారు? అవుతారు, లేకపోతే ఆ పిచ్చోళ్ళు అయిపోతున్నారు. నాణ్యత లేదా మందులో? ఏది బాగుందంటారు? అప్పుడు బాగుంది, అప్పుడు బాగుంది, ఇప్పుడేం పెంచేసి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు కొడాల నాని గారు మంత్రి అయిన తర్వాత కూడా ఏం చేయలేదండి ఇక్కడ? ఏమి చేయలే. రోడ్లు కానీ ఏమి చేయలే. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలన్నీ సకాలంలో అందేయా? సంక్షేమ పథకాలు వచ్చాయా? ఏమో నాకేం రాలేదు. పింఛన్ వస్తుందా? వస్తుంది కానీ ఇవాళ రాలా. అదేలే, ఇవాళ రాకపోయినా మామూలుగా వస్తుంది అంటారు. వస్తుంది. అది మినహాయిస్తే ఇప్పుడు ఆ ప్రభుత్వం ఎలా అనిపించింది, ఈ ప్రభుత్వం ఎలా అనిపించింది? ఇక్కడ మీరు కొడాల నాని గారు ఏ విధంగా చేశారు ఇక్కడ, ఇప్పుడు రాబోయే ప్రభుత్వం వెనుగొండ రామ్ గారు వస్తారని మీరు ఆశిస్తున్నారు అయితే మొత్తానికి? అంతే. జనాల్లో తిరుగుతున్నాడు ఆయన? ఏమైనా చేశారు ఇప్పటి వరకు? చేసిన కానీ తిరుగుతున్నాడు. అంటే ఆయన సొంత నిధులు పెట్టుకుని జాబ్ మేళా, అదేవిధంగా కొన్ని చేశారు, సేవా కార్యక్రమాలు చేశారు, హెల్త్ క్యాంపులు పెట్టారని అంటున్నారు, ఎంతవరకు నిజం అంటారు? చేశారా? చేస్తున్నారుగా. చేశారు. ఇప్పుడు కొడాల నాని గారు ఎప్పుడన్నా వచ్చి మంచి చెడ్డ పరామర్శిస్తారా మీరు? ఏంటి? కొడాల నాని గారు ఎదురుగానే నేను కూర్చునేవాడిని ఎప్పుడు. కానీ మీరు ప్రభుత్వం అయితే మారాలని కోరుకుంటున్నారు ఈసారి? అంతే. అసంతృప్తికరంగా అనిపించింది కాబట్టి అంతే. మేనిఫెస్టో చూసారా టీడీపీది, వైసీపీది? మేనిఫెస్టో చూసారా? చూడాల.
కరెంట్ బిల్లు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు? కరెంట్ బిల్లు బాగా వాసిపోతున్నాయండి. అబ్బా కరెంట్ బిల్లు మాలాంటి లేని వాళ్ళని కూడా బాగా పెంచేసాడు, బాగా వేస్తున్నాడు. నిత్యావసర సరుకులు ఎట్లా ఉన్నాయి? అవి కూడా పెంచేసాడుగా, బాగా రేట్లుగానే ఉన్నాయి. ఇప్పుడు మీ ప్రాంతంలో ఈయనైతే మంత్రి అయినా కూడా ఏం చేయలేదు అంటున్నారు. మరి కూటమి అభ్యర్థి వెనుగొండల రామ్ గారు ఏమైనా జనాల్లో తిరుగుతున్నారు ప్రస్తుతానికి? తిరుగుతున్నారు కదా, తిరుగుతున్నారు. రోడ్లు వేసారా ఈ పక్క? మంత్రి అయిన తర్వాత ఏం చేయలేదా? ఏం చేశాడు మాకు? ఏం చేయలే. 20 సంవత్సరాల నుంచి పాతుకుపోయారండి, ఏం చేయలేదా ఇక్కడ? 20 సంవత్సరాలు అంటే మరి ఏం చేస్తారు? వేస్తారు అట్టగే. ఇప్పుడు ఈసారి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అయితే. కాదండి, ఇప్పుడు వెనుగొండల రామ్ గారు జనాల్లో తిరుగుతున్నారా? తిరుగుతున్నారు. ఆయన ఏమైనా చేస్తున్నారు జనాలకి? సేవ చేస్తారు, మరి ఏం చేస్తారు? ఇప్పుడు వరకు రావాలిగా పదవిలోకి వస్తే. పదవిలోకి రాకపోయినా ఇప్పటికే జాబ్ మేళా, అదే విధంగా ఆయన అన్న క్యాంటీన్ అలాగే చెప్పాడు ఫస్ట్. సొంత నిధులతో పెట్టుకుని చేశారు అంటున్నారు. చేశారా లేదా అంటున్నారు? ఆయన అయితే చేశాడా అంటున్నారు. మరి ఏం చేశాడు? మరి మనకి ఇటు ఏం చేయలేదుగా. మొత్తానికి రాబోయే ఎన్నికలు ఎట్లా ఉంటుంది అంటారు? ఏమో ఎట్ట ఉంటుందో. పోటీ గట్టిగా ఉంటుందా? గాలి ఎటు తిరుగుద్దో అంతే. మరి మనం ఒకళ్ళ మనసులో ఒకళ్ళు తెలవదు కండి. అట్లా కాదండి, 20 ఏళ్ళ నుంచి ఒకటే ప్రభుత్వం నడుస్తుంది. ఈసారి మార్పు వస్తుందా లేదా? 20 ఏళ్ళు అంటే 20 ఏళ్ళు బట్టి జగన్ లేడుగా, 5 ఏళ్ళేగా. సరే, నాని అంటే ఫస్ట్ లో తెలుగుదేశంలోనూ ఉన్నాడు, దీనిలోకి వచ్చాడు. సరే, ఈ 5 ఏళ్ల ప్రభుత్వ పరిపాలన చూసిన తర్వాత మంత్రి పదవి కూడా వచ్చింది. ఆయన ఎంతవరకు చేశాడు అనేది మీరే చెప్తున్నారు. అయితే ఈసారి వెలుగొండ రాము గారు జనాల్లో తిరుగుతున్నారని కూడా చెప్తున్నారు. మొత్తానికి జనాల్లో మార్పు వచ్చేదానికి అవకాశం ఉందా లేదా? ఉంది ఖచ్చితంగా. పథకాలు ఎలా ఉన్నాయమ్మా? కొత్త 2 పథకాలు ఇస్తా అంటున్నారు కదా ఇప్పుడు రేపు మేనిఫెస్టోలో. మీకు బస్సులు ఫ్రీ అంట, సిలిండర్లు ఫ్రీ అంట, అట్లా చెప్పుకోకపోతే చాలా ఉన్నాయి. మహిళలకు పెద్దపీట వేశారు. ఎలా అనిపిస్తుంది? చంద్రన్న నమ్ముతారా? ఎందుకు నమ్మం మేము అసలు? అదే చేసినా చేయపోయినా మేము అదే. కాకపోతే మరి పెట్టి చెప్పుకుంటే మళ్ళీ మనకి చేసేవాళ్ళు కూడా చేయరు. ఎందుకని చేయరు? అందరికి మేము సమానంగా చూస్తామని చెప్పాడు జగన్. అట్టకి చెప్తారు. చేశారే ఏంటి? వాళ్ళని పట్టుకెళ్ళి జైల్లో పెట్టన్నా చెయ్య ఇవన్నీ చేస్తుంటే కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, జాతి లేదు అన్నారు కానీ చేశారండి, ఏం చేయలే. ఈ ప్రభుత్వం ఏంటో ఏదో మన మనిషి అనుకొని 20 సంవత్సరాలు బట్టి అతనే ఎన్నుకుంటున్నాం. లోకల్ అని మన మనిషి మనకి ఎది కావాలంటే ఇంటికి వెళ్ళొచ్చు స్వతంత్రంగా మేము అనుకుంటున్నాం. మరి ఈ మనిషి మనకేం పట్టించుకోవట్లేదు. రోడ్లు బాగోలేవు, నీళ్ళు లేవు, ఏమీ లేవు. అడిగినా కూడా చేయట్లేదా? అసలు ఎక్కడండి ఏ పేటకు వస్తున్నాడని అందుబాటులో లేరు అసలు. ఇప్పుడు మీరు ఎట్ట వచ్చారు? అటు రావాలిగా. ఏంటి తమ్ముడు నీకేం కావాలి? అసలు పేటలో ఏం జరుగుతుంది ఏంటి? ఇప్పుడు పార్టీకి చేసేవాళ్ళు ఉంటారు కదా నాన్న, మరి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర వచ్చి పేటలో ఏం జరుగుతుంది ఏంటి? సొంత పార్టీకి కూడా చేయట్లేదా? అసలు ఏమండే, అతను ప్రభుత్వం లేనప్పుడు అతను గెలిపించాం. అప్పుడు లేదంటే అది న్యాయం. ఎందుకంటే పై ప్రభుత్వం లేదు, పాపం ఇతను మాత్రం చేస్తాడు, మన అభిమానం కొద్దీ మనం గెలిపించుకున్నాం అనుకున్నాం. ఇప్పుడు ఏమైంది? ప్రభుత్వం ఉందిగా, మంత్రి పదవి వచ్చిందిగా. మంత్రి పదవి వచ్చిన ఏం చేశాడు? మంత్రి పదవి వచ్చింది బాగుంది, ఏం చేశాడు? ఆగలేదు కానీ మంత్రి పదవి వచ్చినా కూడా ఏం చేయలేదు అంటారు. రోడ్లు బాలేవా? నీళ్ళుగా రోడ్లు బాలేవా? రోడ్లు బాగోలేదు. ముందు ఆ పేటలోకి వెళ్ళి మంచిగా వస్తున్నాయమ్మా అడగండి, ఆడో కొట్టేస్తారు ముందు. మనం అనవసరంలా మన మనిషి అనుకొని మోటార్ ఫీల్డ్, ఇప్పుడు నాది మోటార్ ఫీల్డ్, మనతో పాటు ఉన్న మనిషిలే అనేసి మన సొంత మనిషి, మన ఊళ్ళో మనిషి అని మనం గెలిపించుకున్నాం. కాదండి, బూతుల మంత్రి గుడివాడ అంటే బూతుల మంత్రి అంటున్నారు. అది మామూలుగా పైనుంచే వచ్చేసింది. అది ఇక్కడ అంటామేంటి? నేను లారీకి తిరిగేది ఎక్కడ? మహారాష్ట్ర. అటు తెలుగు వచ్చిరా అని తెలుగాడు, మరి ఆడే అంటున్నాడు. గుడివాడ అనగానే ఇట్లా గుడివాడ అంటమా ఆల్చం, ఓ గాలి తినే వాళ్ళ క్యారే అంటున్నాడు. మరి ఇంకేంటి? అంత పాపులర్ అంటారు. పాపులర్ టాబ్లెట్. మనం వెనుగొండ రాము గారు తిరుగుతున్నారు జనాల్లో. తిరుగుతున్నాడు. ఎంతవరకు చేస్తున్నారు ఆయన సేవా కార్యక్రమాలు? అతను బాగా చేస్తున్నాడు, పర్లా. ఏదో జాబ్ మేళా, హెల్త్ క్యాంపులు అన్నీ చేశారంట. అవి అయితే నాకు తెలియదు, మా డ్యూటీలో ఉంటాంగా. మీరు బయట తిరుగుతుంటారు కాబట్టి మాకు తెలియదు. అవి అయితే ఇతను మాత్రం బాగా తిరుగుతున్నాడు పాపం. ఈ జనాల్లో కూడాను ఒక మార్పు అనేది ఒకటి వచ్చేసింది. వస్తుంది ఈసారి, సంభవిస్తుంది మార్పు బాగా. ఇప్పుడు మేము సర్వే చేసుకుంటా ఉండంగా పేటలో ఏరా ఏంటి పరిస్థితి ఏంటి అనేసి. బాబు చూసాం అయిపోయింది. పిల్లలు చదువుకున్నారు, వాళ్ళకి జాబులు లేవు, ఏమీ లేవు. ఎమ్మెల్యే అంటే చేయలేడు అనుకోపోని మినిస్టర్గా ఉన్నప్పుడు చేయలేకపోయాడు అనేసి వాళ్ళు గోల. ఎమ్మెల్యే తర్వాత పక్కన పెడితే ఎంపీ ఎవరు వస్తారంట ఈసారి? ఎంపీ అయితే మనకు తెలియదు నాన్న. పక్కా టీడీపీ వచ్చేద్ది, సమీక్ష లేదు దాంట్లో. తిరిగే లేదు దానికి. ఎంత మెజార్టీతో గెలవచ్చు అంటారు? మెజార్టీ అయితే మాకు తెలియదు, గెలుపు మాత్రం ఇడితే కన్ఫర్మ్ మెజార్టీ వస్తుంది అంటారు.